వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. యుఎస్ ఇరాన్ ఈ వార్ క్రైసిస్ లో ఉన్నాగానే ఇప్పుడు మెక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి సౌదీ అరేబియా, టర్కీ అండ్ ఆల్సో పాకిస్తాన్ ఒక ప్యాక్ట్ సైన్ చేశారనమాట. అంటే ఒక నేషన్ మీద మాకు ఫైరింగ్ జరిగినా, అటాక్ జరిగినా మిగతా 3 నేషన్స్ మీద జరిగినట్టుగా మేము పరిగణిస్తాము అని చెప్పేసి. బట్ నిజంగానే ఈ పేపర్ మీద సైన్ చేసిన ప్యాక్ట్ వల్ల ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నిజంగానే ఇది సెక్యూరిటీ తీసుకొస్తుంది అన్న విషయం అయితే డెఫినెట్లీ డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. సో దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవుతారు ప్రముఖ జియోపొలిటికల్ అనలిస్ట్ గిరిధర్ మామిడి సార్ మనతో పాటు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా లుంబిని, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. రైట్ సార్. సార్ నిజంగానే ఈ వార్ క్రైసిస్ అనేది ఒక వైపుగా నడుస్తూనే ఉంది. యుఎస్ కానీ ఇరాన్ కానీ ఎక్కడ కూడా డిప్లొమాటిక్ టైస్ వర్కౌట్ అవ్వట్లేదు, మిలిటరీ యాక్షన్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ యుఎస్ దగ్గర చూస్తుంటే మ్యూనిషన్ డెఫిషియన్సీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది మనకి. బట్ అది ఆఫ్ కోర్స్ యుఎస్ కానీ ట్రంప్ కానీ దాన్ని అంగీకరించట్లేదు. అండ్ ఒక వైపుగా ఇరాన్ ఎంత సంక్షోభంలో ఉన్నా కూడా ఇంకా శాంక్షన్స్ కూడా తట్టుకునేంత స్థితిలో మేము ఉన్నాము, కానీ మేము మాత్రం తరగే పరిస్థితులే కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంటే, ఇక్కడ ఒక నాటో తరహాలోనే ఇంకొక డిఫెన్స్ గా వీళ్ళు ఒక ట్రయోన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే సౌదీ అరేబియా, టర్కీ అండ్ ఆల్సో పాకిస్తాన్ అండ్ రేపు పొద్దున ఈజిప్ట్ కూడా దీంట్లో పాల్పంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ నిజంగానే ఈ పేపర్ మీద సైన్ చేసిన ప్యాక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల వీళ్ళకి డిఫెన్స్ నిజంగానే వస్తుందంటారా? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అమ్మా. ఈ సమాధానం బహుశా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే 2-3 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎవరి ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళు చేరారు. పాకిస్తాన్ ఎందుకు చేరింది? పాకిస్తాన్కి 2 ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి పైసలు కావాలి. సో ఇక్కడికి ఏదో కమిట్ చేసాము, మేము మీకు న్యూక్లియర్ ఇచ్చాము, మేము మిజైల్ షీట్లు ఇచ్చాము, మా సైన్యాన్ని పంపించాము, మా ఎయిర్ ఫోర్స్ పంపించాము, మీకు ట్రైనింగ్ ఇచ్చాము, మా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ ప్రొడక్షన్ అస్త్రాలు మీకు ఇచ్చాము, ఏదో చెప్తారు. దానికోసం మాకు పైసలు కావాలి. సో మనీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనీ. 2, భారతదేశం మీద వాళ్ళకి రైవల్. సో మన మీద వాళ్ళు యుద్ధం చేయాలి కాబట్టి, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇట్లాంటి కూటమిలో వాళ్ళు పెడతారు. దానివల్ల వాళ్ళకి ఏదో లాభం వస్తుంది ఆశ. సో ఇది 2 అంశాలు పాకిస్తాన్కి చాలా కీలకంగా, అంతర్గతంగా చాలా ఇంటర్నల్లీ చాలా స్ట్రైక్స్ ఉన్నాయి వాళ్ళకు. బలూచిస్తాన్ కొలాప్స్ అవుతోంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఆగస్ట్ 11th బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వీళ్ళ ఆర్మీ కానీ ఎవరు క్యాంప్స్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ కూడా వాళ్ళు చాలా పెద్ద మోతాదున దాడులు అవుతున్నాయి. అలాగే POJKలో చూస్తున్నాం పరిస్థితి ఏంటో మనకు. అలాగే వాళ్ళ ఎకానమీ కంప్లీట్ గా కుదేలింది. చాలా కష్టాల్లో ఉంది పాకిస్తాన్. కాబట్టి భారతదేశం యుద్ధం చేయక తప్పదు. యుద్ధం చేస్తే వీళ్ళందరూ కలిసి వస్తారన్నది వాళ్ళ ఆశ. సరే, టర్కీ ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో సహా యుద్ధం చేసింది మనతోటి. ఇన్ఫాక్ట్ టర్కీ ఆపరేటర్స్ పాకిస్తాన్ లో కూర్చొని వాళ్ళ డ్రోన్స్ ఆపరేట్ చేశారు. మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇతరత్ర రహీం ఏఆర్ ఖాన్ అక్కడ కొట్టినప్పుడు టర్కీ సైనికులు కూడా చనిపోయారు. టర్కీ దాన్ని ఓపెన్ గా చెప్పలేదు, కానీ వాళ్ళు కూడా చనిపోయారు. సో ఆల్రెడీ టర్కీ వాళ్ళు సాయం చేసింది. కానీ ఏమైందో మనం అమెరికా వాళ్ళని రక్షించలేనటువంటి పరిస్థితుల్లో రక్షించట్లేదు. ఉన్నటువంటి ఇంటర్సెప్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇజ్రాయెల్ ఇస్తోంది, లేదా వాళ్ళ సొంత సైన్యము, వాళ్ళ షిప్పులు, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాటి కోసం చూస్తోంది. అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ధ్వంసం చేసింది. మనకు ఇరాన్ లో, ఖతార్ లో కావచ్చు, బహ్రెయిన్ లో కావచ్చు, కువైత్ లో కావచ్చు, జార్డన్ లో కావచ్చు, UAE కావచ్చు, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్, ఆర్మీ బేసెస్ ఏవైతే మనకు అమెరికా ఉండినాయో అవన్నీ కూడాను అటాక్ చేసి డెమాలిష్ చేసింది, డిస్ట్రాయ్ చేసింది మనకి ఇరాన్. దాంతో ఈ రోజు అమెరికా వాళ్ళని సమర్థించడానికి, వాళ్ళని రక్షించడానికి వస్తుంది అని వాళ్ళకి నమ్మకం లేదు. ఒకవేళ చెప్పినా కానీ, వీళ్ళకి అనవసరంగా పైసలు ఇచ్చినా కానీ కూడా మన రక్షణ వీళ్ళు చెయ్యరు అని అర్థమైపోయింది. కీలకంగా సౌదీ అరేబియాకి భయం ఎప్పుడు పుడుతుందంటే, కొన్ని నెలల క్రితం, అంటే ఈ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందర హమాస్ ఆపరేటర్స్ కొంతమంది ఖతార్కి వెళ్ళారు. ఖతార్ లో ఈ కోసం ఇజ్రాయెల్ తోటి చర్చించడానికి ఖతార్ మధ్యవర్తిత్వంగా పెట్టి వాళ్ళు అక్కడికి చర్చించడానికి వెళ్ళారు. వెళ్తే ఇజ్రాయెల్ వాళ్ళని ఖతార్ లో కొట్టి చంపి. ఖతార్ US బేసెస్ ఉన్నాయి అక్కడ, US అలై. US ఏమో ఖతార్ మీద ఏదైనా దాడి జరిగితే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పినటువంటి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అయినా కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ కొడితే అమెరికా ఏమీ చేయదు. కాబట్టి సౌదీ అరేబియాకి ఏమి అర్థమైందంటే, రేపటి రోజు ఇజ్రాయెల్ మా మీద దాడి చేసి ఏదైనా కొడితే కనుక అమెరికా మమ్మల్ని రక్షించదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎలాగైతే
ఖమేనీని వీళ్ళు చంపేశారు, మొత్తం ఇరానియన్ లీడర్షిప్ ని డీకాపిటేట్ చేశారు ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి, అలా రేపటి రోజు ఇజ్రాయెల్ డిసైడ్ చేసిందంటే ఈ యొక్క సౌద్ ఫ్యామిలీని మొత్తం చంపేయచ్చు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ని, కింగ్ సల్మాన్ ని, వీళ్ళందరినీ కూడా చంపేసే పరిస్థితి రావచ్చు. తెలియదు. ఆ భయం వాళ్ళలో సౌదీ అరేబియాలో వేరే విషయం, కానీ వాళ్ళు భయం పడుతుంది. రేపటి రోజు అదే దాడి మనం మీద చేస్తే అమెరికా మనం సమర్థించడానికి రాదు, కాబట్టి అమెరికాని నమ్మలేము, వేరే ఇతరత్ర కుంపట్లు పెట్టుకోవాలి అన్నది సౌదీ అరేబియా. సో రెండు అంశాలు వాళ్ళకి, ఇజ్రాయెల్ థ్రెట్ ఒకటి, ఇరాన్ థ్రెట్ ఒకటి, హౌతీల థ్రెట్ ఒకటి. హౌతీలు వచ్చేసి మనకు అక్కడ బబల్ మండప్ నుంచి ఆ స్టేట్ నుంచి వెళ్లేటువంటి షిప్పులు, సౌదీ అరేబియా షిప్లన్నీ వాళ్ళు ఆపేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి కూడా రక్షణ కావాలి. కాబట్టి ఈ కూటమి వస్తే కనుక పాకిస్తాన్ సైన్యము, తర్వాత మనకు టర్కీ డ్రోన్స్ ఇవన్నీ వచ్చి నన్ను కాపాడతాయి. వాళ్ళ ఈక్వేషన్ సౌదీ అరేబియా ఈక్వేషన్. టర్కీ ఈక్వేషన్ ఏంటి? టర్కీ ఈ యొక్క అబ్రహామిక్ అకార్డ్స్ కి ఆల్టర్నేట్ తీసుకురావాలి, అది ఖలీఫత్ నేను మళ్ళీ ఖలీఫ్ అవ్వాలి అన్నటువంటి ఆశ రెసెప్ సున్నీ కూటమి కూడా తయారు చేయాలి, షియాలకు వ్యతిరేకంగా, యహూదీలకు వ్యతిరేకంగా చెప్పేసి ఆలోచన. ప్లస్ దాంట్లో ఏంటంటే కనుక కీలకంగా ఇరాన్ అంటే తప్పకుండా ఇరాన్ అంటే పెద్ద ప్రేమేం లేదు, ఎందుకంటే ఇరాన్ షియా కాబట్టి వాళ్ళ మీద కూడా ఆధిపత్యం సాధించాలి అంటే ఆలోచన ఎర్డోగాన్లో ఉన్నది. కానీ అంతకంటే పెద్ద విషయం ఏంటంటే రేపు ఇరాన్ కనుక సర్వనాశనం అయిందంటే కనుక ఇజ్రాయెల్ నెక్స్ట్ టర్కీ మీద పడుతుంది అని భయం పడుతుంది ఎర్డోగాన్. ఎందుకంటే ఈ రోజు ఎన్నికలు అవుతున్నాయి, అక్టోబర్ ఎన్నికలు. ఎన్నికల కంటే ముందరే కాబోయేటువంటి ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్, అంటే బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతే నఫ్తాలి బెనెట్ ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నాడు. నఫ్తాలి బెనెట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు, ఇరాన్ పెద్ద సమస్య కాదు, ఇరాన్ ఇప్పుడు 10-15 సంవత్సరాలు వెనకబడింది, నెక్స్ట్ మా టార్గెట్ టర్కీ అని చెప్పారు. ఇజ్రాయెల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు 10-20 సంవత్సరాలు ప్లానింగ్ చేసి కొడతారు. ఫర్ ఇన్స్టెన్స్ సద్దాం హుసేన్ కొట్టారు, సద్దాం హుసేన్ కొట్టడానికి వాళ్ళ దగ్గర శక్తి సరిపోలేకపోయేసరికి అమెరికాను వాడుకున్నారు. ఇప్పుడు ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ ని వాడుకుని ఇరాన్ మీద యుద్ధం చేశారో అప్పుడు కూడా అమెరికాను వాడుకున్నారు. అది కూడా అమెరికా యుద్ధం కానీ కాదు, ఇజ్రాయెల్ యుద్ధం. కానీ అమెరికాను దాంట్లోకి లాగారు. ఏమని చెప్పారు? ఏదో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు, ఇంకేదో అన్నారు, చదవడం ఏదో అన్నారు. ఎందుకు? వాడు సద్దాం హుసేన్ తీయాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించింది కాబట్టి అమెరికాకి ఏం దానివల్ల నష్టం లేదు. అయినా కానీ సద్దాం హుసేన్ ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి సూసైడ్ అటాక్స్, ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీకి $10,000 ఇస్తుండే, అందుకని అతన్ని చంపాలి తెచ్చుకొని కొట్టాం. అలాగే ఈ ఇరాన్ మీద కూడా అలాగే ప్లాన్ చేసి ఎంతో మంది ప్రెసిడెంట్స్, మనకు బిల్ క్లింటన్ దగ్గర నుంచి తీసుకుని, తర్వాత మనకు ఒబామా దగ్గర నుంచి తీసుకొని, జార్జ్ బుష్ దగ్గర నుంచి తీసుకొని, మనకు జో బైడెన్, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో లేదా మొన్నటి వరకు జూన్ లో కూడాను వాళ్ళ లీడర్షిప్ ని చంపేయడము, ఇరాన్ మీద యుద్ధం చేయడం అనేది వీళ్ళెవ్వరు కూడా ఒప్పుకోలేదు అమెరికన్స్. కానీ రిలెంట్లెస్ గా గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళు ట్రై చేసి ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఆ ఊబిలో దించారు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చింది. అలాగే టర్కీది ఇప్పుడు మొదలుపెట్టారు. టర్కీది బహుశా ఇంకో 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు. 10 years లో మళ్ళీ ఒక ఒపీనియన్ తయారు చేసి టర్కీ ఒక రాక్షసుడిని చిత్రీకరించి న్యూస్ పేపర్ నారేటివ్స్, వీడియోస్ చాలా తీసుకొస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి సైకలాజికల్ గేమ్ ఆడతారు, చాలా లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతుంది ఇజ్రాయెల్. ఫైనల్ గా టర్కీని కొట్టాలి అని చెప్పేసి నిర్ణయించి వాళ్ళని నేటో నుంచి తీసేయడము, లేదా నేటోలో ఉన్నా కానీ కూడా వాళ్ళని ఎలా కౌంటర్ చేయడం, ఇటువంటివన్నీ మొదలు పెడతారు. అందుకనే టర్కీగా భయం. రేపటి రోజు ఇరాన్ కొలాప్స్ అయిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్ నేనే అన్నటువంటి భయం టర్కీకి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కుప్పటి పెట్టుకుంటారు. అమెరికా కనుక మనం కుప్పటి పట్టుకొని గోదావరి ఈదినట్టే, కాబట్టి వీళ్ళని వదిలేద్దాం, లెట్స్ హ్యావ్ అవర్ ఓన్ అలయన్స్ చెప్పి వాళ్ళు కూడా ఈ కుటుంబం దిగారు. వీళ్ళు ముగ్గురు దిగారు. ముగ్గురు శక్తి చూద్దాం. ఈ రోజు పాకిస్తాన్ ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా 81% చైనా నుంచి తెచ్చుకుంటారు. రేపు చైనాకి అగేన్స్ట్ గా వీళ్ళు యుద్ధాలు చేస్తే, ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ యుద్ధం చేయగలదా? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కనుక సౌదీ అరేబియా మీద దాడి చేస్తే, ఈ ప్యాక్ట్ ప్రకారం ఒక దేశం మీద దాడి చేస్తే మిగతా ఇద్దరు వాళ్ళని సపోర్ట్ చేసి రావాలి కదా. యుద్ధం చేయగలదా? ఒకవేళ చేస్తాను అంటే చైనా ఊరుకుంటుందా? కాబట్టి పెద్ద ప్రశ్న. వాళ్ళు వస్తారా అని పెద్ద ప్రశ్న. అలాగే మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మీద దాడి చేసినారు. ఇజ్రాయెల్ సౌదీ దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కొట్టేంత శక్తి ఉందా? అసలు ఫస్ట్ దిగగలదు. దిగితే అమెరికా ఊరుకుంటుందా? ఎందుకంటే అమెరికా చేతిలో ఉంది మొత్తం పాకిస్తాన్, వాళ్ళు మొత్తం ఇప్పుడు అప్పుడు స్క్వీజ్ చేయొచ్చు, అమెరికా అంత కెపాసిటీ ఉంది. కాబట్టి నిజంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాకి ఏమైనా కష్టం వస్తే వస్తారు.
రేపు ఇజ్రాయెల్ కనుక టర్కీని కొడితే పాకిస్తాన్ టర్కీని సమర్థించడానికి రాగలదా? పెద్ద ప్రశ్న. అలాగే మనం చూస్తే కనుక టర్కీ నేటోలో ఉంది కాబట్టి వాళ్లకు రేపు ఇజ్రాయెల్ మధ్యలో ఏదైనా గొడవ అయిందంటే కనుక వీళ్ళు రాగలరా అక్కడి నుంచి? మనకు నేటో దేశాలు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తారా? పెద్ద ప్రశ్న. అలాగే సౌదీ అరేబియా వాళ్ళ మొత్తం ఎకానమీ అంతా కూడా డాలర్ బేస్డ్ ఎకానమీ, వాళ్ళ టెక్నాలజీ అంతా టెక్నాలజీ. ఆఖరికి నేను సౌదీ అరేబియాలో పనిచేశాను. వాళ్ళ సౌదీ ఆరామ్కోలో మీరు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కానీ మొత్తం అమెరికన్ సాఫ్ట్వేర్ లో మనం దాంట్లో వెండర్ గా ఉంటే కానీ వాళ్ళు మీకు పర్మిషన్ కూడా ఇవ్వరు. వాళ్ళ చేతిలో లైసెన్సులన్నీ అమెరికాలో ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళు లైసెన్స్ ఫీజు పే చేస్తున్నారు. రేపటి రోజు వీళ్ళు కనుక అమెరికన్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా యుద్ధం చేయడమో ఇటువంటి లేదా ఏమైనా చేస్తే కనుక ఇమ్మీడియట్ గా అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసారంటే మొత్తం సౌదీ ఎకానమీ ఆగిపోతుంది. వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది, వాళ్ళ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగిపోతాయి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆగిపోతుంది. అన్ని అమెరికన్ సాఫ్ట్వేర్స్, ఎస్ఏపీ దగ్గర నుంచి తీసుకొని, ఒరాకిల్ దగ్గర నుంచి తీసుకొని, మైక్రోసాఫ్ట్ దగ్గర తీసుకొని అన్ని అమెరికన్ టెక్నాలజీ, ఆ డ్రిల్లింగ్ టెక్నాలజీ దగ్గర నుంచి తీసుకొని దాని రిఫైన్మెంట్, దాని పంపింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, అమెరికన్ కంట్రోల్లో. కాబట్టి ఏమి స్వతంత్రత లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకి సైన్యం లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు, వాళ్ళు ఏమి చేయలేదు. సౌదీ అరేబియా కంటూ నచ్చదు. సో ఇదంతా ఒక రకమైనటువంటి మభ్య పెట్టేటువంటి కూటమి. కానీ అమెరికా వెళ్ళిపోతోంది కాబట్టి, అమెరికా శక్తి క్షీణిస్తోంది కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ ట్రై చేస్తున్నారు. మనం చూస్తే ఈ 2 రోజుల్లోనే ఇరాన్ హౌతీలు వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు. జెజాన్ మీదను, తర్వాత మనకు జుబైల్ మీద, రెండింటి మీద దాడి చేశారు. ఏమైంది మరి? టర్కీ వచ్చిందా? పాకిస్తాన్ వచ్చిందా వీళ్ళని సపోర్ట్ చేయడానికి? పెద్ద ఇష్యూ. వాళ్ళ ట్యాంకర్స్ మీద దాడులు చేశారు. వచ్చారా? రాలేదు కదా. సో ఇది మనకు పెద్ద ఇష్యూ. అందుకని ఇవి చెప్పడానికి చాలా బాగానే ఉంటాయి, అల్టిమేట్ గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు. రేపు భారతదేశం పాకిస్తాన్ 2 యుద్ధాలు చేయడం మొదలు పెడితే సౌదీ అరేబియా పాకిస్తాన్ పక్షాన్ని వచ్చి నిలబడుతుందా? ఎందుకంటే వాళ్లకు ఈరోజు సెకండ్ బిగ్గెస్ట్ కస్టమర్ భారతదేశం, ఫస్ట్ చైనా. వాళ్ళ పెద్ద కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సెక్యూరిటీ కోసం పాకిస్తాన్ అస్త్రాలు కావాలి, సైన్యం కావాలి. బిజినెస్ కోసం భారతదేశం కావాలి. వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. రిలయన్స్ తోటి కలిసి వాళ్ళు ఆఫ్ షోర్ ట్యాంక్స్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు హౌతీలు వాళ్ళ జుబైల్లోను, తర్వాత జిజాన్ లోను, తర్వాత యాన్బులోను అటాక్లు చేస్తున్నారు. కాబట్టి రేపు వాళ్ళ ట్యాంక్స్ కాలిపోతే కనుక వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి స్ట్రాటజిక్ రిజర్వ్స్ భారతదేశంలో పెట్టుకోవచ్చు. భారతదేశంలో పెట్టుకుంటే అవి రిపేర్ అయ్యేంత వరకు భారతదేశంలో ఉన్న స్టాక్స్ అమ్ముకోవచ్చు. కాబట్టి భారతదేశం వాళ్ళకి కీలకం. భారతదేశంతో యుద్ధానికి వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు ఒకవేళ సిద్ధపడి వచ్చినా వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా? భారతదేశాన్ని ఎదుర్కొనేంత కెపాసిటీ వాళ్ళకి. సో ఇవన్నీ ప్రశ్నలు అనమాట. కాబట్టి ఇవి చూద్దాం, రాబోయే రోజుల్లో ఏ దిశగా పెడుతుందో చూద్దాం. మోస్ట్లీ ఇదంతా కూడా సింబాలిక్, సైకలాజికల్ వార్ఫేర్ తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే మక్కాలో సైన్ చేశారు వాళ్ళు, రియాద్ లో సైన్ చేశారు. వాళ్ళ క్యాపిటల్ రియాద్ లో సైన్ చేయకుండా మక్కాలో సైన్ చేశారు. అండ్ బట్ మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్ అని ఏదో పెట్టారు, దాని పేరు పెట్టారు. అంటే దాన్ని ఎక్కడ కూడా ఇస్లామిక్ పేరు పెట్టలేదు, కానీ అందరికీ అర్థమవుతోంది ఇస్లామిక్ అని. అది మక్కాలో చేయడం, అది సున్నీలందరూ కలిసి చేయడం. కాబట్టి ఇదంతా కూడా ఒక సరే కంటి తుడుపుగా ఉంది. పాకిస్తాన్ మాత్రం వీళ్ళందరినీ పిచ్చివాళ్ళని చేసి వాళ్ళ పైసలు వాళ్ళు దుండుకుంటారు. నా దృష్టిలో అంతకు మించి పెద్దగా ఏం లేదు. బట్ లెట్ us వాచ్. రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా పరిణామం చెందుతుందో మనం వీ హావ్ టు కీప్ అ వాచ్ ఆన్ ఇట్, వీ హావ్ టు అబ్జర్వ్. రైట్. సో పాకిస్తాన్ ఎకనామికల్ ఆస్పెక్ట్ లో కానీ, లేదంటే ఓవరాల్ యాజ్ అ నేషన్ కూడా ఎంత డిక్లైనింగ్ పొజిషన్ లో ఉందో మనం చూస్తున్నాం. ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం వస్తుందా, నాకేం ఇస్తావా అన్న తరహాలోనే వాళ్ళు వ్యవహరిస్తూ వస్తున్నారు. బట్ ఇక్కడ కూడా వాళ్ళకి ఏదన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ పవర్ అయితే కొంచెం మ్యాన్ పవర్ పరంగా కొంచెం ఆధిక్యత ఎక్కువనే ఉంది. కాబట్టి దీని నుండి, ట్రయో ప్యాక్ నుండి వాళ్ళకి స్పెషల్ గా ఇంట్రెస్ట్ ఉన్నది కనిపిస్తుంది. సో ఏమొస్తుంది అంటారు దాని నుండి వాళ్ళకి? పైసలు అంతే. కిరాయి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇదివరకు బేసిస్ కాదు, ఏం కాదు. మన ఖతార్ లో ఫుట్బాల్ వరల్డ్ కప్ అయింది కదా ఒక 2-3 years బ్యాక్. ఫుట్బాల్ అయితే కనుక ఆ సెక్యూరిటీ పాకిస్తాన్ ఆర్మీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత ఒక ఆర్మీ అనేది దేశాన్ని రక్షించడానికి వాడుకోవాలి, కానీ ఒక కిరాయి సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళదు. మన కంపెనీల్లోనో, మన రైల్వేస్, ఎయిర్పోర్ట్ లో మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎస్పెషలీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని పెడతాం. అలా పనిచేస్తుంది ఒక సైన్యం, ఆర్మీ పనిచేస్తుంది. అంటే దారుణమైన పరిస్థితి. అంటే $4 పడేస్తే కానీ వీళ్ళు ఎవరి దగ్గరైనా పోయి ఊడిగించడానికి సిద్ధంగా.
అంత దరిద్రమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ బలూచిస్తాన్ లోను, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోను మాస్ రెసిగ్నేషన్స్ అవుతున్నాయి. వాళ్ళ సైన్యం నుంచి డెజర్షన్స్ అవుతున్నాయి. ఎందుకంటే మేము బతకడానికి వచ్చాం, చావడానికి రాలేదు ఇక్కడ. అసలు రేపు పొద్దున బతుకుంటామో తెలియదు అన్నటువంటి భయం పట్టుకుంది. వాళ్ళ కుటుంబాలను, ఫ్యామిలీస్ తీసుకువెళ్తున్నటువంటి కాన్వాయ్స్ మీద దాడి చేసి అందరిని చంపేస్తున్నారు. ఆఖరికి ఒక ట్రైన్ జాఫర్ ఎక్స్ప్రెస్ ని కిడ్నాప్ చేశారు. దాంట్లో ఎంతమంది చనిపోయారు ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. కానీ బలూచి సోర్సెస్ అంటే ఏం చెప్తున్నారంటే కనీసం అంటే 40-50 మంది వీళ్ళ పాక్ సైనికులు చంపేశామన్నారు. సో రోజు గతంలో అయితే వారానికి 2-3 చనిపోయారు. ఇప్పుడు వారానికి 30-40 మంది చనిపోతున్నారు. సో పెద్ద ఎత్తున ఈ అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి జివాని అని చెప్పేసి ఒక పోర్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్ లో ఉంటుంది. అక్కడ ఒక సూసైడ్ అటాక్ జరిగితే కనుక ఎంతమంది కనీసం అంటే 100 పైకి చనిపోయింటారు. ఇంకా మొత్తం క్యాటన్మెంట్ లేచి ఆ వీడియో చూస్తేనే మనకు అర్థం, ఏమీ బతకలేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ లెవెల్ దాడులు జరుగుతుంది. కాబట్టి నిజంగా వాళ్ళ సైన్యం అంత కెపాసిటీ ఉందా పెద్ద ప్రశ్న. ఇదివరకు ఆల్రెడీ ఒక కోalition తయారు చేసింది సౌదీ అరేబియా యమనీ హౌతీలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి. 2015లో చేశారు. అప్పుడు పాకిస్తాన్ అఫీషియల్ గా ఒక దేశంగా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ సైనికులు కొంతమంది వెళ్ళారు, కాంట్రాక్టర్స్ గా వెళ్ళారు. తర్వాత రాహిల్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు ఈ కోalition కి అధ్యక్షుడిగా వెళ్ళాడు. అతి దారుణంగా, కిరాతకంగా వాళ్ళు చంపారు, అతి దారుణంగా ఓడిపోయారు కోalition. సౌదీలు, పాకిస్తాన్ అందరూ చనిపోతే సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. ఇంకెవరో బయట నుంచి వచ్చి వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ వచ్చి వాళ్ళని సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించారు. 2020 సీజ్ ఫైర్ డిక్లేర్ అయ్యింది. కాబట్టి నిజంగా వీళ్ళకి ఎవరికైనా శక్తి ఉందా అంటే పెద్ద ప్రశ్న. వీళ్ళ ఎక్విప్మెంట్స్, సౌదీ ఎక్విప్మెంట్ అంతా అమెరికన్ ఎక్విప్మెంట్, తర్వాత చైనీస్ ఎక్విప్మెంట్ పాకిస్తాన్ దగ్గర ఉంది, టర్కీదేమో నేటో ఎక్విప్మెంట్. నేటో ఎందుకు పర్మిట్ చేస్తుంది ఈ యుద్ధాలని? పర్మిట్ చేయరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. లిబియాలో చూస్తే 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. లిబియా 2 ముక్కలు అయిపోయింది. ఒక ముక్క లిబియాలో వచ్చేసి సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంటే, ఇంకో ముక్క లిబియాలో టర్కీ సపోర్ట్ చేస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు రైవలరీ ఉంది వాళ్ళకి. సో ఇది ముందు జరిగే పనే కాదు. అందుకని ఇట్స్ బిగ్ మేజర్ ఇష్యూ. ఇరాన్ పాకిస్తాన్ మధ్యలో బార్డర్ ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంది కాబట్టి ఇరాన్ తోటి వైరం పెట్టుకోలేదు. ఇప్పుడు సౌదీ అరేబియా వైరం పెట్టుకొని యుద్ధం చేస్తే మరి వీళ్ళ ఇంట్రెస్ట్ ఇద్దరు క్లాష్ అవ్వవు అక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంట్రడిక్టరీ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఒక్కరికి స్వతంత్రం లేదు. వీళ్ళందరూ కూడాను దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ సంబడి. కాబట్టి చూద్దాం, విల్ వాచ్. అంటే దాన్ని డిస్మిస్ కూడా మనం కంప్లీట్ గా చేయడానికి వీల్లేదు. ఇటువంటి గతంలో చాలా పెట్టారు, సేటో, సెంటో ఇటువంటివేవో పెట్టారు గతంలో కూటమిలే. ఇన్ఫాక్ట్ దాంట్లో అమెరికా కూడా ఉండేది 1950s, 60s లోనే పెట్టారు. ఏమయ్యా అన్ని ఫ్లాప్ అయినాయి కదా, ఏమీ లేవు కదా. గమాల్ అబ్దుల్ నాసర్ అని చెప్పేసి ఈజిప్షియన్ మాజీ రాష్ట్రపతి, అతన్ని ఎవడో అడిగారు, మొత్తం 53-54 ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, మీరందరూ ఒక యూనియన్ లాగా, కూటమి లాగా వచ్చి ఒక నేటో సైన్యం లాంటిది మీరు తయారు చేయొచ్చు కదా అని చెప్తే ఆయన నవ్వి ఏమన్నాడంటే 53 × 0 = 0. వీళ్ళందరూ కలిసినా కానీ ప్రాక్టికల్. ఎందుకంటే వాళ్ళకే ఉన్నాయి తగాదాలు. కంప్లీట్ ఇస్లామిక్ వరల్డ్ లోనే ఇదంతా సున్నీల మధ్యలో గొడవలు ఉన్నాయి, షియాల మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అజర్బైజాన్ ఇస్ ఎ షియా, ఇరాన్ ఇస్ ఎ షియా. కానీ అజర్బైజాన్ ని సపోర్ట్ చేస్తోంది ఇజ్రాయెల్, సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ కి పడదు. అర్మేనియా క్రిస్టియన్ దేశము, అర్మేనియాకి అజర్బైజాన్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒక షియా దేశం, క్రిస్టియన్ దేశం మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఒక షియా ఇరాన్, ఒక క్రిస్టియన్ దేశం అర్మేనియాని సపోర్ట్ చేస్తోంది, అజర్బైజాన్ వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తుంది. ఒక క్రిస్టియన్ దేశాన్ని జూయిష్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ సమర్థించట్లేదు. ఒక హిందూ స్టేట్ భారతదేశం అర్మేనియాని సపోర్ట్ చేస్తుంది. కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇంత కాంప్లికేషన్స్ లో ఇలా కూటమిలు ఏం పని చేస్తాయి అని పెద్ద ప్రశ్ననే. కాంప్లికేషన్స్ లో కూడా ఇంత డైవర్సిటీగా అనిపిస్తుంది. రైట్ సార్. అండ్ ఆల్సో టర్కీ చూస్తుంటే మనకు నాటోలో కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ కాబట్టి, సో దాంట్లో కూడా లార్జెస్ట్ మెంబర్ గా ఉంది మిలిటరీ పరంగా చూసుకున్నా కూడా. ఇప్పుడు దానికి ఈ ప్యాక్ లో ఉన్న దానికి ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందా సార్ టర్కీ ఏమైనా? చూద్దాం. అంటే ప్యాక్ట్ లో ఉన్నంత మాత్రం ఈ ప్యాక్ట్ వల్ల ఇంకెవరికైనా కనుక నేటోలో ఉన్న వాళ్ళకో ఇంకెవరికైనా ఇబ్బంది కలిగితే కనుక అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని చూడాలి. ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఈ ప్యాక్ట్ ఉంది కాబట్టి సైప్రస్ మీదనో లేకపోతే మనకు గ్రీస్ మీదనో వీళ్ళు ఏదైనా కొన్ని చర్యలు చేస్తే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ గ్రీస్ తోటి టర్కీ మధ్య చాలా గొడవలు ఉంది.
ఎస్పెషలీ మెడిటరేనియన్ సీలో కొంత ఏరియా మాదని వీళ్ళంటే కాదు, మాదని వాళ్ళంటే అక్కడ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఇద్దరు ఆల్మోస్ట్ చాలా ఘర్షణ వాతావరణం ఉంది. దాంట్లో టర్కీ ఏమైనా మేజర్ స్టెప్ తీసుకొని పాకిస్తాన్, సౌదీ అరేబియా సపోర్ట్ కోసం వెయిట్ చేశారంటే మరి అప్పుడు యూరోపియన్ దేశాలన్నీ ఏం చేస్తాయి? గ్రీస్ పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. మరి నేటోలోనే మరి ఇటువంటి చీలికలు వస్తే ఏమవుతాయి? సో అన్ని హైపోథెటికల్ సిచ్యుయేషన్స్ అవి. రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ తను ఖలీఫ్ అవ్వాలని తన వ్యక్తిగతమైన మహత్వాకాంక్ష ఉన్నా కానీ కూడా వాళ్ళ ఎకానమీ బాగా దెబ్బతింది. ఈ రోజు ఈ సార్ట్ ఆఫ్ గ్రే లిస్ట్ లో ఉంది. పాకిస్తాన్ బయటకు వచ్చేసింది కానీ టర్కీ ఉంది కదా. సో వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళ సమస్య. ఎస్, దే ఆర్ గుడ్ పవర్ హౌస్, మిలిటరీ పవర్ హౌస్, మిలిటరీ బేస్ చాలా బాగుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ ప్రొడక్షన్ చాలా బాగుంది, నేను కాదనట్లేదు. నేటో గ్రేడ్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, నేటో మెంబర్ కాబట్టి వాళ్ళకి నేటో సపోర్ట్ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ నేటో చార్ట్ భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళని వాళ్ళు ఊరుకుంటారా? ఫర్ ఇన్స్టెన్స్ రష్యా నుంచి S-400 కొనుక్కున్నారు, అది నేటో ఎక్విప్మెంట్ కాదు. S-400 నేటో ఎక్విప్మెంట్ తో మాట్లాడిందంటే కనుక నేటో సీక్రెట్స్ అన్ని రష్యాకి తెలిసిపోతాయి. అందుకని టర్కీ శాంక్షన్ విధించింది అమెరికా. సో కాబట్టి ఇదంతా ఏంటంటే కనుక ఏదో అంటారు, ఫ్రెండ్ కాదు, ఫో కాదు, శత్రువు కాదు, ఫ్రెనిమీ అంటారు. రెండు ఎనిమి, రెండు కలిపితే ఫ్రెనిమీ. ఇట్లాంటి వాళ్ళ రిలేషన్షిప్స్ కాబట్టి చూద్దాం హౌ దే ప్లే దర్ కార్డ్స్, ఎప్పుడు ఎలా ప్లే చేస్తారో. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి సంబంధించి అన్ని తప్పు కార్డ్స్ ప్లే చేశారు. దాంతో ఈ రోజు ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం. అదే కరెక్ట్ కార్డ్స్ ప్లే చేస్తుంటే వేరేలాగా ఉండిండొచ్చు, మనకు తెలియదు. సో ప్రస్తుతానికి టర్కీ ఏం గేమ్స్ ఆడుతుందో చూద్దాం. కరెక్ట్ గా ఆడి కనుక వాళ్ళు బ్యాలెన్సింగ్ గా పెడితే కనుక బహుశా వాళ్ళకి ఈ కూటమి లాభం ఇచ్చేటువంటి అవకాశాలు. లేదు వాళ్ళు ఇది అవకాశం తీసుకొని వాళ్ళు ఏమైనా కొంచెం వాళ్ళ పర్సనల్ అజెండా ముందు తీసుకెడితే మళ్ళీ నష్టం వచ్చేటువంటి సూచనలు మనకు. రైట్ సార్. సో ఈ ట్రయో ప్యాక్ లో ముగ్గురు కూడా సున్నీ నేషన్స్ కాబట్టి ఇది ఒక, అంటే ఇప్పుడు నేటోతో కంపారిజన్ కూడా కొంచెం ఎగ్జాజరేషన్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు నేటో అంటే మనకు పెద్ద పవర్, ఆఫ్ కోర్స్ 32 నేషన్స్ ఉన్నాయి, ఇక్కడ జస్ట్ 3 నేషన్స్ మాత్రమే. దట్టు వాళ్ళలో వాళ్ళకి చీలికలు ఉన్నాయి, వాళ్ళలో వాళ్ళకి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సో నేటోతో కంపారిజన్ అనేది ఎగ్జాజరేషన్ అవుతుంది కదా డెఫినెట్లీ. తప్పకుండా నేటోలో వాళ్ళకి ఇండస్ట్రియల్ బేస్ ఉంది, వాళ్ళకి చిన్న పవర్స్ అయినా కానీ కూడా వాళ్ళకి హిస్టరీ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ ఇట్లా చేశారు. మిలిటరీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది వాళ్ళకి. వీళ్ళకే ఉంది, ఎస్పెషల్లీ సౌదీ అరేబియాకి జీరో ఇండస్ట్రియల్ కెపాసిటీ. పాకిస్తాన్ కు ఉన్నది కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయినటువంటి కెపాసిటీ. మీద అంతా వాళ్ళు చైనానో అమెరికానో ఇచ్చేటువంటి వెపన్స్ తోటే నడిపించుకుంటారు వాళ్ళు. ఒక టర్కీకే ఉంది కెపాసిటీ. బట్ అది నిజంగా లాంగ్ సస్టైన్డ్ వార్ ని వాడు ఫీడ్ చేయగలిగినంత కెపాసిటీ వాళ్ళకు ఉందా అంటే అగైన్ ఇట్స్ డిబేటబుల్ పాయింట్ అది. చూద్దాం. బట్ నేటోకు ఉన్నటువంటి శక్తి, వీళ్ళు ఇంకొక 5-6 మంది వచ్చి మేజర్ శక్తులు వచ్చి దీంట్లో చేరి ప్లస్ దానికి అమెరికా వెనక నుంచి స్పాన్సర్ చేస్తేనే దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది. అమెరికా చైనా స్పాన్సర్ చేయనంత వరకు వీళ్ళు ఏం కూడా పెట్టుకున్నా కానీ దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నా కానీ కూడా ఎక్కడో వీళ్ళు వాళ్ళకి దే క్యాన్ క్రియేట్ అ హర్డల్. దానికి ఒక విధమైనటువంటి వాళ్ళ దగ్గర కిల్ స్విచ్ అని ఉంటుంది అమెరికాలో. అది కిల్ స్విచ్ యూజ్ చేశారంటే వీళ్ళు ఏం చేయలేరు. బట్ లెట్ us see, వీల్ కీప్ వాచ్ ఆన్ దిస్. రాబోయే రోజులు ఏమవుతుందో, ఈ కూటమి నిజంగా బలపడుతుందా లేదా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది మళ్ళీ ఒక పేపర్ టైగర్ గానే ఉండిపోతుందా? వి హావ్ టు వాచ్. రైట్ సార్. అండ్ ఆల్సో ఫైనలీ టాకింగ్ అబౌట్ యుఎస్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇప్పుడు ట్రంప్ మిలిటరీ యాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు, డిప్లొమాటిక్ టైస్ వర్కౌట్ అవ్వట్లేదు, శాంక్షన్స్ కూడా మళ్ళీ అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఇరాన్ డెకేడ్స్ నుండి శాంక్షన్స్ లోనే కూరుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక శాంక్షన్ అన్నా కూడా ఇదొకటి మాకేమి ఇంకా ఎఫెక్ట్ చేసేంతగా లేదు అన్నట్టుగా కూడా ఇరాన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ నిజంగానే ఈ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఎఫెక్ట్ అవుతుంది అంటారా, లేదంటే యుఎస్ ఇంకేదన్నా కొత్త స్ట్రాటజీ ఉంది? ఎందుకంటే మ్యూనిషన్ అనేది డెఫినెట్లీ వాళ్ళ దగ్గర కొరత ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. 47 years నుంచి శాంక్షన్స్ ఉన్నాయమ్మా, ఏం అవ్వలేదు. ఈ రోజు ఏమవుతుంది సడన్ గా? అలాగే ఇక్కడ ఎవరెవరి మీద శాంక్షన్స్ వేశారో వాళ్ళందరూ కూడా దే ఫౌండ్ అవుట్ ఆల్టర్నేటివ్స్. నార్త్ కొరియా మీద శాంక్షన్స్ వేశారు, ఏమైంది? వాళ్ళు న్యూక్లియర్ పవర్ అయిపోయారు. భారతదేశం మీద శాంక్షన్స్ వేశారు, మన న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు. అలాగే క్రయోజెనిక్ ఇంజన్ మన టెక్నాలజీ డినై చేశారు, ఏమైంది? వీఆర్ వరల్డ్స్ 3rd or 4th మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. డిఫెన్స్ లో మన దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఈవెన్ అమెరికా టెస్ట్ మన దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ వచ్చేసినాయి. ఈ రోజు మోస్ట్ లీథల్ సూపర్సోనిక్ మిసైల్ ప్రపంచంలోనే ఉన్నది బ్రహ్మోస్. సో వీ హావ్ గాన్ సమ్వేర్ ఎల్స్, రైట్?
సో అలాగే రష్యా మీద వెళ్ళింది, శాంక్షన్స్ చేశారు. ఏమైంది? ఈరోజు రష్యన్ ఎకానమీ ఇస్ బెటర్ దాన్ అమెరికన్ ఎకానమీ. సో శాంక్షన్స్ పని చేస్తాయని అనుకోవడం చాలా తప్పు. ఇది గతంలో ఎప్పుడో 60s 70s లో అన్ని ఎకానమీస్ వీక్ గా ఉన్నప్పుడు శాంక్షన్స్ పని చేసినాయి, కానీ ఇప్పుడు శాంక్షన్స్ పని చేయవు. అవి శాంక్షన్స్ పని చేసినా ఇప్పుడు చైనా చాలా క్లియర్ గా చెప్పింది, ఫర్గెట్ అబౌట్ ఎవరు ఏ శాంక్షన్స్ వేసినా ఇరాన్ దగ్గర నుంచి మేము కొనుక్కుంటామని వాళ్ళు స్పష్టంగా చెప్పింది. అమెరికా చైనా ఆపగలరా? రష్యా నుంచి వాళ్ళు కొనుగోలు ఆపగలరా? ఏదో భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని ఏమైనా ఆపేటువంటి ప్రయత్నం చేయొచ్చేమో, ఎందుకంటే మనకు చాలా దూరం నుంచి రావాలి. బట్ మీ మేజర్ కన్స్యూమర్ చైనాని టచ్ కూడా చేయలేదు అమెరికా. సో కాబట్టి ఈ శాంక్షన్స్ అన్ని కూడాను ఒక స్థాయి వరకే పనిచేస్తాయి, తర్వాత పని చేయవు. ఇరాన్ ఈ రోజు చేసిన దానికి అమెరికా యొక్క మొత్తం సూపర్ పవర్ స్టేటస్ ని ఛాలెంజ్ చేస్తుంది. సరే శాంక్షన్స్ వేస్తే వేసావు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయనంత వరకు డొనాల్డ్ ట్రంప్ ని కానీ అమెరికాని కానీ అక్కడ ఎవరు నమ్మరు, వాళ్ళ మీద గౌరవం లేదు. అది ఓపెన్ చేయాలంటే సరెండర్ అవ్వాలి, దానికి సిద్ధంగా ఉంటాడు. అతను అహంకారం ముందరకు వస్తోంది, డొనాల్డ్ ట్రంప్ అహంకారం ముందరకు వస్తుంది. ఏం చేయగలడు? ఆప్షన్స్ లేవు. మనకు వస్తున్నటువంటి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ గా వాళ్ళ కమాండర్స్ తోటి వాళ్ళ టీం తోటి చెప్పినట్టున్నాడు, మనం ఓడిపోయాము, వీ హావ్ లాస్ట్ దిస్ వార్, ఫైండ్ అన్ ఎగ్జిట్ రూట్, దీన్ని ఎలా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అన్నది ప్లాన్ చేయండి అని వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తోంది. ఆ ఎగ్జిట్ రూట్ ఇరాన్ ఇవ్వట్లేదు. గతంలో 14 పాయింట్ MOU ఏదైతే సైన్ చేశారో, వాళ్ళు ఇస్లామాబాద్ డిక్లరేషన్ సైన్ చేశారో, అది ఆగస్ట్ 16th కి ఎండ్ అవుతుంది అఫీషియల్ గా, టెక్నికల్ గా. ఆగస్ట్ అది ఉన్నంత వరకు ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు ఇరాన్. ఇప్పుడు ఆ 16th అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ మీద దాడి చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సెకండ్, వాళ్ళు అప్పుడున్న 14 పాయింట్ ఫార్ములాను పక్కన పెట్టి కొత్త కోరికలు తీసుకొస్తారు. దాంట్లో ఉన్న అంశాలే ముందర ఇవి చేస్తే గానీ మేము చర్చల్లో కూడా రామని చెప్తారు. ఫస్ట్ శాంక్షన్స్ ఎత్తేయండి, బ్లాకేడ్ ఎత్తేయండి, మా ఫండ్స్ అన్ని రిలీజ్ చేయండి, మాకు $300 బిలియన్ రిపాట్రియేషన్ ఇవ్వండి, మాకు నష్టపరిహారం చెల్లించండి, కాంపన్సేషన్ ఇవ్వండి, ఇవన్నీ పెట్టారు. ఈ కండిషన్స్ పెడితే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? తను కూడా ఇంకా ఇంత ఇన్సల్ట్ అయిపోతున్నాడు కాబట్టి ఉల్టా ఏమంటున్నాడు? 47 ఏళ్ళుగా మీరు ఎంతమంది చంపారో వాళ్ళ కాంపన్సేషన్ మాకు పే చేయండి అని. సో ఇట్లా ఇంత కాంట్రడిక్టరీ పర్స్పెక్టివ్స్ తో మీరు అక్కడ వెళ్తే కనుక దీనికి సమస్యకు పరిష్కారం రాదు కదా. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అయ్యి మనకు బబల్ మండప్ కూడా క్లోజ్ అయితే పరిస్థితి ఏమవుతుంది? మోర్ దాన్ 35%, 25 to 30% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ అన్ని ఆగిపోతాయి. ఆగిపోతే ప్రపంచం ఆగదు కదా, ప్రపంచం ఆల్టర్నేట్స్ చూసుకుంటారు. ప్రపంచం ఆల్టర్నేట్ చూసుకుంటేసరికి మరి అమెరికా అవసరం వెళ్ళి ఉండదు. ఈ కూటమి కూడా, ఈ సున్నీ కూటమి రావడానికి కూడా కారణం అది. అమెరికాని తీసేసిన తర్వాత ప్రత్యామ్నాయం చూసుకుంటారు. యూరోప్ లో కూడా చర్చ జరుగుతోంది. నేటోలో అసలు అమెరికాని పక్కన పెట్టి వేరే కూటమి మనం తయారు చేయాలా, నేటోని అలాగే ఉంచేసి అమెరికా యూరోపియన్ ఆర్మీ ఒకటి తయారు చేసుకోవాలా, మనం ఏం చేయాలి? వాళ్ళు తయారు చేస్తారు. జపాన్ వాళ్ళ బడ్జెట్ ని 300 times పెంచారు. వాళ్ళు 1% ఆఫ్ ద జీడీపీ ఉండేది, ఇప్పుడు 3% ఆఫ్ ద జీడీపీ తీసుకెళ్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా భారతదేశంతో చర్చిస్తున్నారు. సనాయ్ తకాషి భారతదేశంకి వచ్చి, అలాగే క్వాడ్ లో అమెరికాని పక్కన పెట్టి మిగతా 3 దేశాలు మాట్లాడుకుంటుంది, ఆస్ట్రేలియా, మనకు జపాన్, భారతదేశం. సో అందుకని ఇప్పుడు అమెరికా లేని ప్రపంచము, అమెరికా మీద ఆధారం పడనటువంటి ప్రపంచము, వాళ్ళ మీద డిపెండ్ అవ్వనటువంటి ప్రపంచం కోసం అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్, బికాజ్ ఇప్పటికి కూడా అమెరికా ఇస్ సూపర్ పవర్, ప్రైమార్డియల్ పవర్. 750 బేసెస్ ఉన్నాయి వాళ్ళకి వరల్డ్ వైడ్. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ మాసివ్. కాబట్టి వాళ్ళని రీప్లేస్ చేసే శక్తి ఈ రోజు లేదు. చైనా దగ్గర కూడా కెపాసిటీ. కానీ కూటములు వస్తే కనుక బహుశా దాన్ని ఇంపాక్ట్ ని మనం తక్కువ చేయొచ్చు అన్న దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. సో అమెరికా క్షీణించే కొద్దీ ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతాయి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అల్టిమేట్ గా వాక్యూమ్ ఎప్పుడు ఉండదు, ఎవరో వచ్చి ఫిల్ చేస్తారు. ఎనర్జీలో కూడా ఈ 30-35% ఎనర్జీ తగ్గిపోతే ఆల్టర్నేట్స్ వస్తాయి, ఇంకెక్కడి నుంచో వస్తాయి. మనం ఖతార్ నుంచి 85% గ్యాస్ తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనకు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడిందో ఒక్క బ్యారెల్ కూడా, ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా రావట్లేదు అక్కడి నుంచి అని చెప్పి మన ఇంట్లో మనం వంటలు ఆపేస్తున్నాం. ఏమైంది? అమెరికా నుంచి కొంటున్నాము, లాటిన్ అమెరికా నుంచి కొంటున్నాము, మనం UAE నుంచి కొంటున్నాము, కెనడా నుంచి కొంటున్నాము, రష్యా నుంచి కొంటున్నాము, ఆల్టర్నేట్స్ చూసేసుకున్నాం. ఈరోజు భారతదేశం ఒక యునిక్ దేశం. ఇది 40% ఆఫ్ అవర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ గ్యాస్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. ఇద్దరు శత్రువుల దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం. సో మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం మనం ఎలా చేసామో మిగతా దేశాలు కూడా అలాగే చేస్తాం. సో ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. వాక్యూమ్ ఎప్పుడు ఉండదు, వాక్యూమ్ ఎవరో ఫిల్ చేస్తారు. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మేబీ 6 months తర్వాత, 3-4 months తర్వాత ఎప్పుడో యుద్ధం ఆగిపోయింది అనుకుందాం, భారతదేశం మళ్ళీ ఖతార్లో కొనుక్కుంటుందా? కొనాల్సిన అవసరం ఎందుకు ఉంది మనకి?
వాళ్ళ దగ్గర కొనడం మొదలు పెట్టామంటే రేపటి రోజు మళ్ళీ ఇక్కడ యుద్ధం వస్తే మళ్ళీ మనకు రిస్క్ కదా. అందుకని ఖతార్ కొన్నా కానీ కూడా తక్కువ ఉంటాం, 10-15%, 20% కొంటాం, మిగతా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. సో అందుకని పర్మనెంట్ గా వరల్డ్ వైడ్ గతంలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కానీ, సప్లై చైన్ మెకానిజం కానీ అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. వరల్డ్ ఆర్డర్ చేంజ్ మాట్లాడలేదుగా. సో అది మార్పు అన్నది సహజం. మార్పు అనేది మంచిదా చెడుదా అని చెప్పడం చాలా కష్టం, కానీ మార్పు వచ్చి తీరుతోంది. మన కళ్ళెదురుగా మార్పులు ఉన్నాయి. ఎవరు కూడాను వెయిట్ చేయరు దేనికోసం కూడాను. ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతాయి. ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అయితే కనుక గతంలో ఉన్నటువంటి శక్తులు, గతంలో ఉన్నటువంటి సప్లయర్స్ వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. అన్ఫార్చునేట్ ఈ రోజు గల్ఫ్ ప్రాంతము, వెస్ట్ ఏషియాలో వాళ్ళందరూ కూడాను చాలా వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ఏమంటారంటే ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గణనీయంగా తగ్గుతుంది. అమెరికన్ ఇంపార్టెన్స్ కూడా తగ్గుతుంది. ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. మల్టీ పోలార్ వరల్డ్ మన కళ్ళ ఎదురుగా ఎమర్జ్ అవుతుంది. రైట్ సార్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ దట్ ఆన్సర్స్. నమస్తే.